పీఎం కిసాన్ యోజనను అన్నదాత సుఖీభావ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి 3వ విడత రైతులకి సాయం చేసినటువంటి పరిస్థితి కదా, ఏంటి మీకు వచ్చినాయా? నాకు వచ్చినాయండి. నా పోయినసారి 2 విడతలు పడ్డాయి. ఈసారి కూడా సీఎం అది పడింది, పీఎం అది రేపు ఎల్లుండి పడుద్ది. చంద్రబాబు నాయుడు అనుకున్న ప్రకారం సూపర్ 6 లో అనుకున్న ప్రకారం అన్నదాత సుఖీభావ డబ్బులు నాకు 3 విడతలు పడ్డాయి. ఈ మొత్తం ఇప్పటి వరకు ఎంత వచ్చాయండి? ఇప్పుడు 6,000, పోయినసారి మొత్తం 20,000 వచ్చినట్టే. మొత్తం 20,000 వచ్చినట్టే. మరి అసలు అంటే ఈ సూపర్ 6 లో రైతులకి పోయినసారి చూసాం 13,000 ఇస్తాను అని చెప్పి 7,000, 6,000 తగ్గించి ఇచ్చినటువంటి పరిస్థితి, కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తానంటే మరి ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే రైతుల పట్ల వీళ్ళు నిబద్ధత ఉన్నారనుకోవచ్చా? 100% నిబద్ధత ఉన్నారండి. అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడి అన్నదాత సుఖీభావ రైతులు డబ్బులు వేసాడు. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వచ్చినాయండి మీకు? జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని వచ్చినాయి, కొన్ని రాలా, అన్ని కంప్లీట్ గా రాలా. మా 14 అయ్యే వచ్చింది, 2 కేంద్రంతో కలిపి. ఇప్పుడేమో 20,000 వచ్చింది. మొత్తంగా అసలు రైతుల పరిస్థితి ఏంటి? రోజుల ముందు జగన్ ప్రెస్ మీట్ పెట్టి రైతులందరూ బాధతో ఉన్నారు, రైతులందరూ ఆవేదనతో ఉన్నారు, రైతులందరూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారంట, నిజమేనా? అవన్నీ ఒట్టి మాటలండి. ఇప్పుడు ఇక్కడ మాకు ధాన్యం వచ్చినప్పుడు యార్డులో పెట్టి ధాన్యం కొనుగోలు చేశారు. ఎమ్మటే కొనుగోలు చేసిన 2 గంటల్లో మా డబ్బులు పడ్డాయి. ఇంకా మరి మనకు అన్ని అందుబాటులోనే ఉంటాయి. శుభ్రంగా అనుకున్న ప్రకారం పని జరుగుతుంది. రైతులకి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటున్నారు, మీరు ఏమన్నా నష్టపోయారా? ఏమన్నా నష్టపోలేదండి. మద్దతు ధర కల్పించాడు, మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేశాడు, డబ్బులు ఇచ్చాడు. ఇంకా ఎట్లా నష్టపోయాడు? రైతే నష్టపోవాలి. రైతులు ఆనందంగానే ఉన్నారంటారు ఈ ప్రభుత్వం? 100% ఆనందంగా ఉన్నారు. గవర్నమెంట్ ఎట్లా అనిపించింది మీకు ఇప్పుడు గత 20 నెలలుగా? చంద్రబాబు కానీ లోకేష్ కానీ గవర్నమెంట్ పనితీరు బాగా ఉందండి. ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు అన్ని బాగానే అమలు చేస్తున్నాడు. కాదు ఇంకొక పథకం ఉంది, అది కూడా అమలు చేస్తే ఇక అట్లా ఎదురు లేదు. ఆయనకి అసలు సూపర్ 6 అమలు అవ్వట్లేదు అంటున్నారు జగన్మోహన్. ఒకటిదేనండి. ఇప్పుడు పెన్షన్ పెంచాడు. మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదువుకునే వాళ్ళకి డబ్బులు వేసాడు. అన్నదాత సుఖీభావ వేసాడు. ఉచిత బస్సు ఇచ్చాడు. గ్యాస్ 3 బండ్లు పడుతున్నాయి. మరి ఇంక ఒక్కటే ఉంది, ఇక ప్రతి మహిళకి 15,000 వేస్తా అన్నాడు. అది ఒక్కటే ఉంది, దానికోసం ఎదురు చూస్తున్నారు. అది తొందరలో చంద్రబాబు నాయుడు ఆలోచించి అది తొందరలో ఇస్తాడు. ఇక్కడ లోట్లో ఉన్నా కూడా అటు రాజధాని, ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఆయన కాబట్టి సొలగడితే ఇంకా ఏ నాయకుడు వల్ల కాదు. అదొక చంద్రబాబు నాయుడు వల్ల అవుద్ది. ఆయన కష్టపడుతున్నాడు, వరుస అన్ని చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు. గ్యారెంటీగా ఆయన మళ్ళా రేపు 2029లో కూడా ఆయనకి ఆ సీట్లు మళ్ళీ ఇవాళ 151 సీట్లు వస్తే ఈసారి 160 సీట్లు వస్తాయి. అద్దుతాను మనమే. మంగళగిరిలో లోకేష్ పరిస్థితి? మంగళగిరిలో లోకేష్ గారికి మంగళగిరి తిరుగులేదండి. ఎప్పుడు లోకేష్ అంటే మంగళగిరి అంటే లోకేష్ మంగళగిరిలో గెలిచిన తర్వాత మీకు తెలిసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఏమేమి డెవలప్మెంట్ చేశాడు ఆయన? బాగా వరుసనే ఇప్పుడు గ్రామాల్లో డొంక రోడ్లు ఇవన్నీ అన్ని హామీలు ఇచ్చాడు, వేస్తున్నాడు. అలాగే మళ్ళీ 2029 ఎలక్షన్ వచ్చినాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు ఇవన్నీ ఇస్తానంటున్నాడు. అది ఇస్తాడు, తప్పనిసరిగా నెరవేరుస్తాడు. లోకేష్ పనితనం బాగానే ఉంది. బాగానే గ్రామాల్లోకి వచ్చినప్పుడు అందరు రైతులను కలవటం, అందరు కార్యకర్తలను కలవటం అన్ని బాగానే ఉంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడ ఏది జరిగినా ఇంతకుముందు పెద్దగా వచ్చాయి కదా. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ మనం పెట్టుకుంటే దాన్ని లెక్కన రూల్స్ ప్రకారం పెట్టుకున్నాయని 100% వస్తున్నాయి. ఒక రైతుగా చెప్పండి, ఉగాది కంటే ముందే రైతుల కళ్ళల్లో పండగ రావాలి అని చెప్పి 6,000 ఇచ్చాడు కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది? ఒక రైతుగా ఉగాదికి ముందే మీకు అండగా ఉండటం, మీకు సాయం చేయటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందండి. చెప్పిన మాట నెరవేరుస్తున్నాడు. అన్నదాత సుఖీభావ ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. రైతులకు అందరికీ ఆనందంగానే ఉంది, తప్పులేదు. అన్నమాట కట్టుబడి పని చేస్తున్నాడు. ఉగాది కంటే ముందే రైతులకి ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభావ ఇచ్చారు కదా, వచ్చినాయి మీకు? ఎంత వచ్చినాయి? 6,000 వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చినాయి? ఫస్ట్ నుంచి మొత్తం 20,000 వచ్చినాయి. 20,000 వచ్చినాయి. అనుకున్నారంటే ఇచ్చిన పథకం నిజంగా అమలు చేస్తాడు, ఖచ్చితంగా పూర్తి చేస్తాడని చేస్తున్నాడుగా. రైతులందరూ ఏదో అంటే చంద్రబాబు గెలిచిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత రైతులందరూ కూడా అన్యాయం అయిపోయారు, రైతులందరూ కూడా బాధపడుతున్నారు, రైతులందరూ కూడా ఆ నిరాశలో ఉన్నారంటే ఎందుకు? నిరాశ ఏముందా? నిరాశ ఏం లేదు. రైతులందరూ నష్టపోతున్నారంట జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఎవరన్నారు? జగన్ చెప్తున్నాడు. ఆయన చేయటానికి ఏమో చట్టగా చెబుతాడు. రైతులు అసలు పట్టించుకోవట్లేదంట గవర్నమెంట్. ఎందుకు పట్టించుకుంటున్నా? రైతులకి పథకాలు వేస్తున్నాడు కదా, ఇంకేం కావాలి? ఓటు కొంటున్నాడు, ఇంకేం కావాలి? ఎమ్మటే వస్తున్నాయి డబ్బులు, ఒడ్లు ఉన్నాయి. వేసిన వాళ్ళకు ఎమ్మటే వచ్చినాయి. మరి అంటే ఏ విషయాల్లో రైతులు బాధపడుతున్నారు? చంద్రబాబు తెలియదుగా, బాగానే వస్తున్నాయి. గట్టినాళ్ళు అట్లా చెబుతారు. జగన్ గవర్నమెంట్ లో వచ్చినాయి నీకు? కొన్ని వచ్చినాయి, కొన్ని రావాలి. ఈ పథకం వచ్చిందా? రైతు భరోసా అని చెప్పి అప్పుడు పెట్టాడు కదా, ఒకసారి వచ్చింది. ఒకసారి వచ్చింది, రాలా. అసలు లేదు. మొత్తం చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉంది మొత్తం స్టేట్ లో? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇక్కడ లోకేష్ పనితీరు? లోకేష్ బాగానే చేస్తున్నాడు.
బాగానే ఉంది. రైతులకు ఏమైనా ఇబ్బంది ఉందంట ఇప్పుడు దీంట్లో? ఏం ఇబ్బంది ఏం లేదు, రైతులకి ఏం ఇబ్బంది లేదు. సరే, ఉగాదికి వారం రోజుల ముందే రైతులకి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. ఏం చెప్తావు దానికి చంద్రబాబుకి? బ్రహ్మాండం చేస్తున్నాడు అని చెబుతున్నాం, బాగానే చేస్తున్నాడు. ఉగాది కంటే ముందే రైతులకి ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ 3వ విడత కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏంటి మీకు వచ్చినాయా? నాకు 6,000 రూపాయలు నేను సాయంత్రం 7:15 వచ్చినాయి. ఇప్పటి వరకు ఎంత వచ్చినాయి? 20,000. 2 పడ్డాయి, ఇప్పుడు 6,000. మొత్తం పడినాయా? రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే మన యూరియా కట్టలు అందం అన్నా కానీ ఎక్కడికక్కడ స్టాక్ తెప్పించి మన యూరియా కట్టలు ఇబ్బంది లేకుండా రైతాంగాన్ని చేశారు. కిసాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుకి 20,000 వేస్తున్నాడు, 3 కిస్తాల మీద వేసాడు. మా బడికి పిల్లల చదువుకి ఒక పిల్లుంటే 2 పిల్లలుండా 3 పిల్లలుండా వేస్తున్నాడు, వేసాడు. గ్యాస్ బండ్లు 3 అని మాట ఇచ్చాడు, వేసాడు. అనుకున్న పథకాలు ఏది ఇబ్బంది ఆయన కష్టపడి కేంద్ర గవర్నమెంట్ దగ్గర కానీ రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర కష్టపడి డబ్బులు తెచ్చి అనుకున్న మాట ప్రకారం ఎక్కడ ఇబ్బంది లేకుండా డబుల్ ఇంజిన్ సర్కారు స్పీడ్ గానే వెళ్తుంది. జగన్ ఈ మధ్య ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ప్రభుత్వం రైతులను వదిలేసింది, ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం రైతుల్ని ఏమార్చింది, ప్రభుత్వం ఇప్పుడు రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం వల్ల అని చెప్తా ఉన్నాడు. మొన్న కూడా మాట్లాడాడు. ఇప్పుడు అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం కుదిరితే ఇందాక తాడేపల్లి ఇలా 3:30 ప్రెస్ మీట్ పెడితే అది చదివితే తర్వాత వ్యవసాయం ఎవరో మళ్ళీ చెప్పండి అంటే చెప్పలేకపోయాడు. నన్ను వదిలేని లేచి వెళ్ళిపోయాడు. ఆయన ఏ తినగా చెప్పాడు? హత్య చేయడంలో నెంబర్ 1. దానికి రాష్ట్రంలో హత్యలు చేపియాలంటే జగన్ తర్వాత ఎవడూ లేడు. రాజ్యాంగం ఎరుడ్డంగా వెళ్ళాలి, మూలగా వెళ్ళాలి, బండి మూలక పోయి కొత్తాలంటే జగన్ తర్వాతే. సదరంగా వెళ్ళే అలవాటు లేదు కాబట్టి ఇక అదే అలవాటును అదే గుద్దుడు. ఆయనకి ఏదోటి వంక చెప్పందే పడలేదు, రైతులు ఇబ్బంది పడ్డారు, పిల్లలకి ఆ అమ్మ బడి పడలేదు, లేకపోతే ఈ పడలేదు అని చెప్పడం, అది ఏదోటి ప్రతిపక్షంలో ఉండి వాకపోతే అసలు పలకిచ్చేవాడు లేడు. ఇప్పటికే జనం 30% పలకిట్లా ఎక్కువ తగ్గిపోతుంది. వాళ్ళ జనమే మన లోకేష్ బాబు గారు క్రికెట్ నరేంద్ర మోడీ గుజరాత్ వెళ్తే విమానంలో వెళ్ళాడంటే వాళ్ళ కార్యకర్తలు అన్నారు, అయ్యా ఆయన డబ్బులతో ఆయన వెళ్ళాడు ఎంజాయ్ చేయడానికి, నువ్వు కూడా వెళ్ళు, తప్పు లేదు. పనికి మాటలు మాట్లాడితే మన పార్టీకి పర్సెంటేజ్ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు, అందరూ చూశారు. ఆయన ఏది మాట్లాడితే కరెక్ట్ గా ఉంది చెప్పండి మీరు, నాకు తెలియదు. సూపర్ 6 అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ప్రతిసారి కూడా సూపర్ 6 అంతా సూపర్ 6 ఏ పథకాలు అమలు కావట్లేదు, సూపర్ 6 అసలు వదిలేశారంటున్నారు. మీకు తెలుసు అసలు ఏం పథకాలు అమలైనాయి? ఆయన 6 పెట్టాడు, 5 అమలైనవి. ఒకటి గ్యాస్ బండ్లు పెట్టాడు, బస్సు పెట్టాడు, కిసాన్ పెట్టాడు, అమ్మ బడి పెట్టాడు. ఏది పెట్టకుండా ఉన్నాడు? ఏది పెట్టకుండా చేశాడు రైతులకి. పిల్లలు 2 3 14,000 రూపాయలు కాలేజీలో డబ్బులు కట్టారు. ఏం చేయకుండా యూరియా కట్టలు వచ్చినాయి, ఇబ్బంది రైతులకే ఉంది అని అన్నారు. ఎక్కడ ఇబ్బంది పడకుండా తెప్పించి ఇచ్చాడు. 60,000 మెట్రిక్ టన్ను కేంద్రం నుంచి అడిగి అదనం తెచ్చి రాష్ట్రాన్ని కొరత లేకుండా చేశాడు. కానీ రైతులకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి. రైతులను ఆదుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు 7,000 వేస్తానని వచ్చిన వాళ్ళకి వచ్చి రాలా. నాకు నరేంద్ర మోడీ 6,000 తప్పితే జగన్మోహన్ రెడ్డి డబ్బులు రాలా. నేను 1999లో కొన్నా చేను, 19 నాకు కొంటే అప్పుడే నుంచి రాలా. నాకు మొన్న నుంచే వస్తుంది. నా పేర ఎకరం 76 సెంటు భూమి ఉంది. నేను సన్నకారు రైతుని, కౌలు పొలం చేసుకుంటాను 4 ఎకరాలు. మొత్తం అసలు చంద్రబాబు నాయుడు పనితీరింది చాలా బాగుంది. జనం అంతా శబాష్ అన్నారు. బస్సుల్లో ఫ్రీగా ఆడాళ్ళు. నేను మొన్న గుంటూరు వెళ్ళా కూరగాయల మార్కెట్ కి, బండి సేకట్టింది కానీ విజయవాడ మంగళగిరి ఆడ పెట్టి 48 మంది ఆడాళ్ళు ఉన్నారు, 6 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా చెప్పుకుంటున్నారు. నిన్న కాక మన 9వ తారీఖు నాడు 14 కోట్లు పెట్టి లిఫ్ట్ కేసులు పెట్టాడు. ఏది లోకేష్ బాబు గారు 2014లో పెడితే అది సగానికి వచ్చి ఆగిపోయింది. 19లో ఈయన వచ్చి దాన్ని పూర్తి చేయాల. మన లోకేష్ బాబు గారు 24 వచ్చి 26 ఇదయ్యి ఓపెన్ చేసి 26,000 ఎకరాలకి నీళ్లు ఎత్తిపోతాం పథకం ఇచ్చాడు. ఇక్కడ రేంద్రపాడు వంతు దగ్గర బక్రీ తెనాలి మద్రాసు కాలువకి. ఇవన్నీ కనిపించవు జగన్మోహన్ రెడ్డికి. అవన్నీ కనపడవు. ఎందుకు కనపడతాయి? మరి బాగా పోయేవాడు, రోడ్డు చక్కగా పోయేవాడికి అన్నీ అవపడతాయి. బెత్తర సూపు చూపించేవాడికి బెత్తర సూపులు అవపడతాయి. బెత్తర సూపు చూసేవాడికి అన్నీ అవపడవు. సదరంగా వెళ్తుంటే పక్కన ఎవరు ఉండారు ఏంటి చూసుకుంటూ పోయేవాడికి అన్నీ అవపడతాయి. 2 ఎమ్మెల్యేలకు నీళ్ళు పోతున్నాయి. దూల్పాడు నరేంద్ర, పొన్నూరుకి, ఆలపాడు రాజా, మాజీ ఎమ్మెల్యేకి సెలపాడు వరకు నీళ్ళు పోతున్నాయి. ఎత్తిపోతాం పథకం పెట్టిన తర్వాత. బెత్తర చూపించేవాడికి తినకపోయేవాడికి తేడా ఉంది. గడ్డాయిలు వేసుకున్నాడు, బాగా డాయిలు వేసుకున్నాడు, తేడా లేదు. తర్వాత సుఖీభావం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కలిసి 3వ విడత డబ్బులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వచ్చినాయి మీకు? పడ్డాయండి, రాత్రి పడ్డాయి. ఎంత వచ్చినాయి? 6,000 వచ్చినాయి మాకు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 4,000, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన 2,000, 6,000 రూపాయలు రాత్రి వచ్చినాయి మెసేజ్లు. మొత్తం అంటే ఇది 3వ విడత కదా, మొదటి 2 విడతలు కూడా వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. మొత్తం వచ్చినాయి. మొత్తం కలిపి ఎంత వచ్చినాయి? 3 విడతలు 3 6 18,000. మొత్తం 3 అమౌంట్లు వచ్చినాయి మాకు.
మూడో విడత కూడా రాత్రి వచ్చినాయి. ఎట్లా ఉందండి? అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టారని చెప్పి చిన్న మాట నిలబెట్టుకోవడం అంటే ఇంట్లో డబ్బులు ఉంటే ప్రతి వాడు పెత్తనం చేస్తాడు. ఎవడైనా డబ్బు లేనప్పుడు ఎవడు దాని వెళ్తాడు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గాడిలో పడటానికి కొద్దిగా సమయం తీసుకున్నా ఇచ్చిన మాట తప్పకుండా 2 రోజులు వెనక ముందు అవడం అనేది జనరల్ గా జరిగింది. ఎంప్లాయీస్ ఫస్ట్ తారీఖు శాలరీ రానప్పుడు అప్పుడే మాట్లాడలేకపోయారు, 15 రోజులకి ఇచ్చినా మాట్లాడలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎంప్లాయీస్ కి ఫస్ట్ తారీఖు రాగానే జీతాలు పడుతున్నాయి. పెన్షనర్స్ కి ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖే ఇస్తున్నారు. పండగ రోజు వస్తే 1 డే బిఫోరే అందిస్తున్నారు. ఇంకేం చేయాలి? ప్రభుత్వంలో అనేది లోటుపాట్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో విషయం మీద ఎవరైనా నచ్చలేదంటాడు. మనకిచ్చిన హామీలు ఏం జరగలేదనేది దాని మీద మాట్లాడితే ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన విషయాల్లో అన్ని విషయాలు 2 రోజులు వెనక ముందుగైనా సరే అన్ని విషయాలు అమలు చేస్తున్నారు. విపక్షాలుగా ఉన్నటువంటి ఇప్పుడు వైసీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేదంటే కొన్ని ఇతర పార్టీలు కానివ్వండి, సూపర్ 6 అనేది అసలు ఏమాత్రం అమలు కావట్లేదు. సూపర్ 6లో పథకాలన్నీ కూడా నామమాత్రంగానే అందుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. సూపర్ 6 అమలు అవ్వట్లేదు అంటే ఎందుకు ఏది అవ్వలేదు చెప్పమానండి. గత ప్రభుత్వంలో హాస్పిటల్కి వీళ్ళు బకాయిలు పడ్డారు, ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రభుత్వం చెల్లించింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయిలు పెట్టింది, ఈ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది. ఇంక చెయ్యింది ఏంటి వీళ్ళు? సరే, విపక్షాలు విమర్శించుకుని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం మామూలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారం ఉండా బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఈ బడ్జెట్ బాగుందని చెప్పి మిగిలిన ప్రతిపక్షాలు ఇప్పుడు వరకు అన్నయ్య. అది ప్రతిపక్షాలకే ఉండేగా కామన్ అస్త్రం. విపక్షాల అనేది బడ్జెట్ బాగలేదు అనేది ప్రతివాడు వేస్తుంటాడు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ బాగలేదని ఉండొచ్చు. దాని పరిగణలో తీసుకోవడం అనేది కాదు. సామాన్యుడికి మామూలుగా వాళ్ళు చెప్పిన పార్టీలకు అతీతంగా మాట్లాడాలంటే మంచి జరుగుతుందా లేదా అనేది చూడాలి. రైతుల పరిస్థితి ఏంటంటే, రైతుల గురించి కూడా మొన్న 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా రైతులను పట్టించుకోవట్లేదు, రైతుల్ని ఏమార్చారు, రైతులు ఎవరు కూడా హ్యాపీగా లేరు, రైతులను గాలికి వదిలేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? రైతుల దగ్గర ధాన్యం కొన్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు 6 నెలలు రోడ్ల మీద పడిగాపులు పట్టిన రోజులు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ధాన్యం కొన్న 24 గంటల్లో రైతు అమౌంట్ లో డబ్బులు పడ్డాయి. పడలేదని చెప్పండి ఒక రైతుని ఎవరినో. ఇదే గ్రామంలో పెదవడ్లపూడిలో హై లెవెల్ కెనాల కింద లిఫ్ట్ పథకం శాంక్షన్ చేస్తే దాన్ని పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన 1 వీక్ బ్యాకే లోకేష్ గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఎన్ని గ్రామాలు 25,000 ఎకరాలకు దానికి లబ్ధి చేకూరుతాయి రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్ మూలాన. హై లెవెల్ ఛానల్ మీద మామూలుగా లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల కింద పొలాలు రేపల్ల తేనెల తాలూకా పొలాలు మునిగిపోతున్నాయి. కాబట్టి లెవెల్ తగ్గించాలి కోతలు కోసుకోవాలంటే. కానీ ఇక్కడ పంటను కాపాడుకోవాలంటే నీరు కావాలి. దానికి మార్గం ఏంటంటే లిఫ్ట్ పెట్టి ఆ కాలం నుంచి దీన్ని లిఫ్ట్ చేయడం వల్ల రైతులకి మేలు జరిగిందని దీనికి 2014లోనే జరిగినటువంటి సంఘటన 2019లో ఎందుకని పూర్తి చేయలేదు వాళ్ళు? ప్రభుత్వానికి దాని మీద ఇది లేదు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రయారిటీ తీసుకుంటది. ఇప్పుడు గత ప్రభుత్వం రాజధాని మీద ఎందుకని 2014-15లో దీనికి శంకుస్థాపన జరిగినటువంటి పరిస్థితులు. అప్పుడు తర్వాత 2019 వరకు ఎంతవరకు పనులు జరిగాయి? 2019 తర్వాత ఎంతవరకు జరిగాయి? 19 వరకు మామూలుగా మీకు ఒక మోటార్లు బిగించడం తప్పితే మిగతా ఎర్త్ వర్క్ అంతా చేసినగా తర్వాత 19 నుంచి 24 దాకా వచ్చిన ప్రభుత్వం దాన్ని విస్మరించింది. 24 నుంచి అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం దానికి ప్రాధాన్యత మనం పూర్తి చేసింది. మొన్నటి వరకు కూడా వైసీపీ మొత్తం గగ్గోలు పెట్టింది. రైతులకు ఎవరికి యూరియా అందట్లేదు, యూరియా కొరత ఉంది, యూరియా కొరతలో ఉంటే వీళ్ళేం ఆడుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. యూరియా విషయంలో రైతులు ఎంతవరకు బాధపడ్డారు? ప్రజెంట్ తమ్ముడు ఇప్పుడు మామూలుగా గ్యాస్ కొరత వచ్చింది అంటున్నారు. ఎవరైనా గ్యాస్ అందక ఈ రోజు మా ఇంట్లో అన్నం వండుకోలేదని చెప్పిన ఒక గృహిణిని చూపిస్తారా మీరు? ప్యానిక్, రేపు అందిద్దో ఉండదో అని చెప్పి ఎవరికి వాళ్ళు భయంతో ఇంకో స్పేర్ సిలిండర్ పెట్టుకోవడానికి ఎట్లయితే రేపు తడికి మరి యూరియా ఉంటుందో అని చెప్పి ఒక్కోడింటో 20 కట్టలు 15 కట్టలు వేసుకున్నాడు ఉన్నారు అందరు. అప్పుడు తీసుకున్న కట్టలు ఈ రోజు కూడా మొక్కజానికి వేసుకున్నాడు ఉన్నారు, ఇంకా కొద్దిగా గట్టి పెట్టుకున్నాడు కూడా ఉన్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందలేదు అనే మాట ఒట్టిది. రైతు రేపు అవసరం కూడా దొరకదేమో భయంతో ఒక కట్ట అవసరమైన 4 కట్టలు పెట్టుకున్నాడు. దానివల్ల 2 రోజులు ఇబ్బంది పడ్డారేమో కానీ టైట్ వల్ల ఎవరు వేయలేకపోయాననే రైతు ఒక రైతు లేడు. ఆ ఉంటే ఎవరు చెప్పండి, బహిరంగ చర్చ పెడదాం, ఇదే గ్రామంలో మేము మాట్లాడతాం రమ్మనండి. సో ఓవరాల్ స్టేట్ వైడ్ గా చంద్రబాబు పనితీరు ఎట్లా ఉందంటే, ఆయన ఇచ్చినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథంగా కానివ్వండి, 2 ముందుకు తీసుకెళ్తాను, సంపద సృష్టిస్తాను అన్నాడు కదా, ఏంటి ఆ కోణంలో ఎలా ఉంది అసలు పనితీరు? ఇప్పుడు ఆదాయం పెంచే వనరు కావాలి, సంక్షేమ పథకాలు కావాలి. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తే 4,000తో మందులు కూడా సరిపడా అది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. దానికోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళకి అవసరమేక డెవలప్మెంట్ కావాలి. రియల్ ఎస్టేట్ బాగుంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఆటోమేటిక్ దాని ద్వారా ఒక కంపెనీలు వస్తాయి. అనేక విధాలుగా టూరిజం డెవలప్ అయితే ఇన్కమ్ వస్తుంది. ఆటో వాళ్ళకి పని కనిపిస్తుంది, లేదా ట్యాక్సీ వాళ్ళకి పని దొరికింది, హోటల్ వాళ్ళకి పని దొరికింది. కావాలంటే ఎవరింటి వాళ్ళు తింటే ఇవన్నీ కాదు కదా. కొంచెం ఎంజాయ్మెంట్ కావాలంటే కొంచెం ఎక్కువ అన్ని డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అవ్వాలంటే క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే సమర్థత ఏదైనా సరే ఆయన దగ్గరే ఉంది. ప్రజలు అతను నమ్మారు, ఆయన పరిపాలన నమ్మారు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. ఇంకో టారం కూడా సీట్లు ఎక్కువ తక్కువేమో కానీ మరలా ఇదే ప్రభుత్వం రావడానికి నాకు తెలిసినంతవరకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అన్నదాత సుఖీభవ వచ్చినాయి మీకు? వచ్చినాయి. ఎంత వచ్చినాయి? ఈ విడత 6,000.
3 సార్ల మీద 20,000 వచ్చినాయి. 3 సార్లు మీద 20,000 వచ్చినాయి. అనుకున్నారా చంద్రబాబు అంటే పోయిన గవర్నమెంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా 15,000 ఇస్తాను అని చెప్పి కేంద్రంతో కలిపి 15,000 ఇచ్చాడు కదా, ఈయన కూడా ఇలా చేస్తాడేమో లేదంటే ఇస్తాడో కూడా అని నమ్మకం ఉందా? ఇస్తాడని నమ్మకం ఉంది. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంట. రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు లేక లేదంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంట రైతుల్ని. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు, నిజమేనా? లేదు, గిట్టుబాటు ధర అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 100% అనేది మరి రైతులు ఇబ్బంది పడిపోతున్నారు ఇప్పుడు? లేదు, అంత ఇబ్బంది ఏం లేదు. మీకు ఓవరాల్ పనితీరు ఎట్లా ఉందండి చంద్రబాబు నాయుడు గారు? బాగానే ఉందయ్యా. అనుకున్న పనులు చేస్తా ఉన్నాడా? అంటే అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి బాగానే ఉందిగా. అవును, బాగానే ఉంది.